చిత్తూరు జిల్లా పొంగనూరులో భాష్యం స్కూల్లో జరిగిన దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్లో 6వ తరగతి చదివే విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై సలీం భాషా అనే ఉపాధ్యాయుడు బ్యాగ్తో గట్టిగా కొట్టాడు. దీంతో బాలిక పుర్రె చిట్టినట్లుగా వైద్యులు తీసిన ఎక్స్రేలో కనిపించింది. స్కూల్లో 5 రోజుల క్రితం విద్యార్థిని తలపై బ్యాగ్తో కొట్టాడు ఉపాధ్యాయుడు సలీం భాషా. తలకు గాయం కారణంగా ఇంటికెళ్లిన విద్యార్థిని తీవ్రంగా బాధపడుతూ ఉండటంతో మదనపల్లిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సకు చేర్చారు తల్లిదండ్రులు. అక్కడ వైద్యులు ఎక్స్రే తీయగా బాలిక పుర్రె చిట్లినట్లుగా కనిపించింది. తమ కుమార్తె పుర్రె దెబ్బతినేలా కొట్టిన స్కూల్ ఉపాధ్యాయుడిపై ఆ పాఠశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. అయినా ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక పేరెంట్స్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, అంత తీవ్రంగా కొట్టుంటారా? ఎక్స్రేలో కనిపిస్తూ ఉంది. ఏం చెప్తున్నారు పాప తల్లిదండ్రులు? స్కూల్ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అనుశ్రీ యొక్క చిత్తూరు జిల్లా పొంగనూరు భాష్యం స్కూల్లో వెలుగుచూసిన ఆలస్యంగా వెలుగుచూసినటువంటి యొక్క ఘటనకు సంబంధించి విద్యార్థిని తల్లి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. 6వ తరగతి చదువుతున్నటువంటి యొక్క సాత్విక నాగశ్రీ స్కూల్లో చదువుతున్న సమయంలో టీచర్ సలీం భాషా తలపైన కొట్టడంతోనే యొక్క తలకు తీవ్ర గాయమైంది. యొక్క ఘటనకు సంబంధించి ఇంటికి వెళ్ళిన తర్వాత పదే పదే రోధిస్తున్నటువంటి చిన్నారి సమస్యను చూసి తల్లి చలించిపోవడంతో హాస్పిటల్ తీసుకువెళ్లి చికిత్స చేసిన తర్వాత ఎక్స్రేలో యొక్క ఘటన వెలుగు చూసింది. ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రిన్సిపల్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ప్రిన్సిపల్ కు బాలిక తల్లి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం పట్ల యొక్క చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ సాత్విక నాగశ్రీ ఆరోగ్య పరిస్థితి అయితే కొంత కుదుట పడింది. మదనపల్లిలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి బాధ్యులైనటువంటి టీచర్ సలీం భాషా పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ తల్లి విజేత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి చాలా నిర్లక్ష్యంగా ఈ యొక్క స్కూల్ యాజమాన్యం వ్యవహరించిన తీరు పట్ల తల్లిదండ్రులు అయితే కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. తక్షణమే బాధ్యులైనటువంటి టీచర్ సలీం భాషా పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ బాధిత విద్యార్థిని తల్లి పోలీసులు అయితే కోరుతుంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.